నిన్న మధ్యాహ్నం మా కూలర్ అయితే ఆగిపోయింది. మా ఆయనే రిపేర్ చేసుకుంటున్నాడు. బయట మెకానిక్కి చెప్పొచ్చు కదా. ఆహా, ఫ్యాన్లు బిగించాలన్నా మా ఆయనే బిగిస్తాడు. మెకానిక్ వస్తే 200 300 ఇస్తే అంతా చేస్తాడుగా. ఆహా, మా ఆయనే చేస్తాడు. పిసినారి ప్రదీప్. పిసినారు వాళ్ళందరూ ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటారు, ఎవరి మీద ఆధారపడరు కదా. మా ఆయన పిసినారి ప్రదీప్. పిసినారి ప్రదీప్. తేజు ఇదో ఇటు చూడు రే, చూడవా? చూడు ఇటు చూడు, ఒక్క మాట. ఇదో ఇటు చూడు, నా సాయి చూడు. చూడవా చూడకపో నీకు సంగతి చెప్ప. చూడు ఒకసారి చూడన్నా. ఇదండి, ఒక రెక్క విరిగిపోయింది. ఇప్పుడు కనిపిస్తున్నావు లేరా? పిసినారి సర్లే, పిసినారితో మనకెందుకు. నేనైతే బెండకాయ పులుసు చేస్తున్నానండి ఈరోజు. ఇదండి బెండకాయ పులుసు. ఇంకా పులుసు పోయలేదు, ఇప్పుడు పోస్తున్నా. ఇదండి ఫిష్ ట్యాంక్ చూస్తున్నారా? పెద్ద ఫిల్టర్ పెట్టేసరికి 10 రోజులు అయింది, వారం దాటింది క్లీన్ చేసి. అయినా నీట్గా ఉన్నాయి నీళ్ళు. సందులో నుంచి వెళ్తున్నావా? అదో పిలుస్తున్నాడు నిన్నేరా. ఓరే, సందులో కిటికీలో కనిపిస్తాడని వంగి వెళ్ళాడు. ఓ తేజుగాడు, మా తేజుకి సిగ్గెక్కువ. కొంచెం వాటర్ అయితే పోసుకుంటున్నా, పులుసు అయితే పోసుకున్నా. చింతపండు పులుసు బాగా మరిగితే బాగుంటుంది. బాగా మరిగాక మళ్ళీ చూపిస్తా పులుసు. నీట్గా ఉంది చూసారా? వారం దాటింది చేంజ్ చేసి, దాదాపు 10 రోజులు అవుతుంది. అంటే కొంచెం పెద్ద ఫిల్టర్ అనమాట ఇది, ఈ బ్లాక్ది. చిన్న ఫిల్టర్ అదిగోండి ఉంది, చిన్న ఫిల్టర్ కూడా ఉంది. చూసి అంటే నేర్చుకో పిసినారితనం. అది ఎప్పుడు చేపిస్తావు మరి? నువ్వే చేస్తావా? ఏమంత పిసనారితనం చెప్పులే. అవునులే, నువ్వే బెటర్. మా ఆయనే తప్పించుకొని వెళ్ళట్లా నేను వీడియో తీసుకునేటప్పుడు. మీరు చూడండి, తప్పించుకొని తిరుగుతున్నాడు. నేను ఇటు తిప్పుతాను కెమెరా అని వాడికి తెలియక అయినా పడ్డావు, దొరికిపోయాడు. చూడండి, నేను అటు మా ఆయన తప్పు తీస్తుంటే ఇటుకొచ్చి దానుకున్నాడు, దొరికిపోయాడు. సరేనా? అయితే నువ్వు నిద్రపోయేటప్పుడు నీకు వీడియో తీసి పెట్టుకుంటా. ఇప్పుడు చూపించకపోతే మా తేజుకి హెయిర్ కొంచెం ఎక్కువ ఉందన్నమాట, అందుకని సిగ్గుపడుతున్నాడు. రే క్రాఫ్ట్ చేయించుకున్నా చూపిస్తావా నీ ఫేసు? చెప్పులే. రే ఇద్దో తేజు, ఇదిగో రే నిన్నేరా. అవి తీపోరా రే తేజు, తీయవా? అక్కడ అన్నీ పెట్టారు, తీయవా ఏంది? ఇప్పుడు తీయి, ఇప్పుడే రా డాడీ మధ్యాహ్నం వచ్చేది. ప్రదీప్ పెరుగు. అన్నా చెల్లెళ్ళు తన్నుకుంటున్నారు. మళ్ళీ అంటే ఏమో ఫీల్ అవుతాడు మా తేజు.
రోజంతా చేస్తారు ఇద్దరు. మా చెమటలు కారుతున్నాం కూలర్ ఆగిపోయేసరికి. అందుకే ఈ కూలర్లు కొనకూడదు. రేపు సంవత్సరం అయినా చూడాలి ఏసీ. ఆ ఏసీ ఉన్నప్పుడు కరెంటు బిల్ వస్తుందనే కానీ ఏ తలనొప్పి ఉండేది కాదు. దాదాపు 10 సంవత్సరాలు పూర్తిగా వచ్చింది ఏ రిపేర్ లేకుండా. ఇదండి కూలర్తో ఏదో ఒక తలనొప్పి, డబ్బులు దండగే. ఇప్పుడు కూలర్లు కూడా 5,000 లేనిదే లేవు. పొద్దుగూకులు రిపేర్లు వస్తూనే ఉంటాయి 6 నెలలకు ఒకసారి. ఈ పట్టలు కూడా, ఈ సైడ్ ఉండే పట్టలు కూడా మార్చుకోవాలి సంవత్సరానికి ఒకసారి. మోటార్ పోతుంది ఒక్కోసారి, వాటర్ అది నీళ్ళ మోటార్ ఒకసారి పోయిద్ది, ఫ్యాన్ మోటార్ ఒకసారి పోయిద్ది. కూలర్లకు కూడా డబ్బులు దండగే. 1000 రూపాయలు కరెంటు బిల్లు కంపల్సరీ వచ్చిద్ది కూలర్ ఉంటే. నీతో మాట్లాడనులే పో, మొహం చూపించట్లేదుగా. అయితే నువ్వు నిద్రపోయేటప్పుడు నీకు వీడియో తీస్తా, నీ మొహం నీ మొహానికి ఒకటే తీస్తా వీడియో పో, ఇలా చేసావంటే. నిన్నే మాట్లాడను నేను నీతో, నిజంగానే మాట్లాడను అయితే అట్లా చేసావంటే. చిన్న పిల్లోడి వేరా ఇంకా చేయడానికి, చెప్పులే. మా పింకీకి చెమట పోస్తుందమ్మా. రేపు సంవత్సరం పెట్టించుకుందాంలే పింకీ ఏసీ అంటున్నాడుగా డాడీ. ఈ సంవత్సరం ఏంటంటే ఎండలు స్టార్ట్ అయినాయో లేదో అప్పుడు పోయిందండి ఏసీ. ఎండలు కాదు, వర్షాలు పడుతున్నాయి కదా పోయిన సంవత్సరం. ఆ వర్షాల టైంలో తర్వాత ఏమో ఆగిపోయింది. ఎండలు అప్పుడే స్టార్ట్ అవుతున్నాయి అన్నమాట. ఇంకా సర్లే రేపు సంవత్సరం పెట్టిస్తాను అంటున్నాడు. అసలు ఏ రోజు రిపేర్ అంటూ లేదు. అయితే ఏసీ ఇంకా ఆగిపోతుంది అనగా 1 సంవత్సరం 2 ఏళ్ళు మాత్రం చిన్న చిన్న రిపేర్లు అయితే వచ్చాయి. ఇదండి పులుసు అయితే కంప్లీట్. బెండకాయ పులుసు ఈరోజు మాది. మీరేం కర్రీస్ చేసుకున్నారు నాకైతే కామెంట్లో చెప్పండి అబ్బా. మాది చపాతీ ఈరోజు. చపాతీ ఓపిక లేదు, డల్గా మాట్లాడుతున్నాను. చపాతీ మధ్యాహ్నం బెండకాయ పులుసు అయితే చేసా. ఓపిక లేదు ఈరోజు. కూలర్ ఇందాకే నిన్న రిపేర్ వచ్చిందిలేండి కూలరు. ఇందాకేమో బజార్కి వెళ్ళి నేను మా ఆయన దానికి చక్రం విరిగిపోయిందనమాట. ఫ్యాన్ రెక్క 5 రెక్కలు ఉంటాయి కదా, ఒక రెక్క విరిగిపోయింది. ఇద్దండి ఇప్పుడు ఇందాకేమో పెట్టేసి వెళ్ళాడు బిగించి. అమ్మ నిన్నంతా అల్లాడాము ఆ కూలర్ కూడా లేక. అందుకని ఓపిక లేదు నాకు, అందుకే డల్గా మాట్లాడుతున్నా. ఇద్దండి బెండకాయ పులుసు ఈరోజు. ఓపిక లేక చపాతీ. రెడీమేడ్ చపాతీ అందుబాటులో ఉంటాయి కదా, ఇంకా ఓపిక లేనప్పుడు ఇవే. మామూలుగా అయితే రైస్లోకి బెండకాయ పులుసులోకి వేడివేడిగా అన్నం అయితే బాగుంటుంది. ఓపిక లేనప్పుడు ఏం చేస్తాం, బయట ఫుడ్ తినలేము. ఫ్యామిలీ తినాలంటే 1500 2000 ఖర్చు. బడ్జెట్ ఆల్రెడీ మధ్యాహ్నం కుమ్మేసాంలేండి. బెండకాయ పులుసు వేడివేడిగా అన్నము. ఇంక ఈ పూటది ఏముందిలేండి. ఆల్రెడీ ఈవినింగ్ అయితే చిన్న స్నాక్స్ తిన్నాము. థమ్సప్ తాగాము 2 సార్లు ఎండకి తట్టుకోలేక. మేము అసలు మామూలుగా అయితే థమ్సప్ డ్రింకులు అయితే అస్సలు తాగమండి. ఈరోజు అయితే ఎండకి తట్టుకోలేక 2 సార్లు తాగాము థమ్సప్. ఇంకా
హెవీగా ఏం తింటాము, తలా 2 చపాతీ తింటే సరిపోతుంది కదా. 2 అంటే 2 కాదులేండి, 3 4, కొంచెం రైస్ కూడా ఉందన్నమాట. అలా కొంచెం రైస్. మధ్యాహ్నం చూసారుగా రిపేర్ వీడియో పెట్టానా? పెట్టలేదు, ఇంకా అప్లోడ్ చేస్తాను. దీని ముందు వీడియో అదే కదా, ఎండింగ్లో డిన్నర్ టైం అన్నమాట ఇది. మా ఆయనే బిగించాడు. ఇంకా ఎందుకు మెకానిక్లు నిజంగానేనండి. మొన్న కర్టన్ పైపుకి డబ్బులు ఇచ్చింది మేమేగా, ఆయన మెకానిక్ ఏం తేలేదుగా. ఆయనకు ఒక పక్క చెవులు వినిపించవు, ఏదో బిగించినట్టు నటించి వెళ్ళిపోయాడు ఆయన పాటికి. ఆయన మాకు డబ్బులు బొక్కేగా, ఆయన పిలిచి బిగించుకున్నందుకు. ఇంకొక దానికి ఫ్యాన్ ఏమో కండెన్సర్ వేశాడు ఫాస్ట్గా తిరగడానికి, సీలింగ్ ఫ్యాన్కి మొత్తం ఒక 300 తీసుకున్నాడు. పైప్ ఏమో బిగించినట్టుగా నటించి వెళ్ళిపోయాడు. మా ఆయన కట్టన్లు తగిలిచ్చే టైంకి అది ఊడి చేతికి వచ్చింది. ఇంకా ఎందుకు మెకానిక్లు అని చెప్పి, మా ఆయనకు ఆల్రెడీ మెకానిక్ పనులు వచ్చు, ఇంకా అందుకని చెప్పి ఆయనే చేసుకున్నాడు, రెక్క తెచ్చి బిగించుకున్నాడు. అయిపోలా 100 రూపాయలు ఆ రెక్క. ఒక షాప్లో అడిగితే 165 రూపాయలు చెప్పారు, ఇంకొక షాప్లో 100 అన్నమాట. మా ఆయనే తెచ్చాడు, బిగించుకున్నాడు. ఇందాక చిన్నపాటి షికార్ అయితే చేసి వచ్చామన్నమాట. ఏం షికార్ అనుకుంటున్నారు? కూలర్ ఫ్యాన్కి రెక్క. ఆ రెక్కలు తీసుకురావడానికి వెళ్ళాం. ఫ్యాన్ మా ఆయనతో షికార్ అంటే మా ఆయనతో అలానే ఉంటుంది. ఏ సినిమాకో ఇంకా దేనికో తీసుకెళ్ళడు, కూరగాయలకో ఇలాంటి ఇంట్లో చిన్న చిన్న వస్తువులు తెచ్చుకోవడానికో తీసుకెళ్తాడు అన్నమాట. వెళ్తాంలేండి, అప్పుడప్పుడు రెస్టారెంట్కి వెళ్తాము. ఏ 2-3 నెలలకు ఒక్కసారైనా కంపల్సరీ, 2 మంత్స్కి ఒక్కసారైనా వెళ్తాం. అంటే ఇంట్లో ఫుడ్ తిని బోరు కొట్టయితే కాదు, సరదాగా ఫ్యామిలీతో గడుపుతున్నట్టుగా అనిపిస్తుంది కదా. ఇంట్లో గడపడానికి ఆడ టైం ఏడ ఉంటుంది? ఎప్పుడు చూసిన గోడలే, చూసిన మొహాలే చూస్తూ కూర్చోవాలి, సరదాగా ఉండదు కదా. కొంచెం ప్రశాంతంగా ఉండాలి కదా, చీకు చింతలు లేకుండా. అందుకని చెప్పి ఏదో కొంచెం హ్యాపీనెస్ కోసం 2 నెలలకు ఒకసారో 3 నెలలకు ఒకసారో రెస్టారెంట్కి అయితే వెళ్తామన్నమాట. ఒక్కొక్కసారి నెలకు ఒక్కసారో. అంటే మేము ఇంట్లో నాన్ వెజ్ అయితే చేసుకోమండి, అస్సలు చేయను. అప్పట్లో చేసేదాన్ని కానీ వీడియోస్ కూడా పెట్టాను నేను, నాన్ వెజ్ చేసుకుంటూ చేసే తీరు కూడా పెట్టాను, ఒక 2-3 రకాలు. కాకపోతే బయటికి వెళ్ళి తింటుంటాం, ఇంట్లో పెద్దగా నాన్ వెజ్ అయితే చెయ్యను. చేసినప్పుడు వీడియోస్ అయితే పెట్టాను, ఇంట్లో కూడా పెట్టాను 2 సార్లు. ఎక్కువగా అయితే తెచ్చుకోమన్నమాట ఇంటికి. తినాలి అనిపిస్తే ఏదో నెలకు ఒకసారి అంతే. ఒకసారి ఇంటికి తెచ్చుకుంటాం, ఇంకో మంత్లో ఏమో బయటికి రెస్టారెంట్కే డైరెక్ట్గా వెళ్ళి తింటాం. ఎలా అయినా ఖర్చు ఒకటే, చేసుకున్నా ఒకటే ఖర్చు, చేసుకోకపోయినా ఒకటే ఖర్చు. తినాలి అనుకుంటే వరుస పెట్టి తింటాంలేండి 2-3 సార్లు మంత్లో, ఒక నెలలో, ఒక్కొక్కసారి నెలకు ఒకసారి అంతే. అదన్నమాట. మరి మీరేం చేసుకున్నారు డిన్నర్లోకి ఏం చేసుకున్నారు? మేమైతే చపాతీ, బెండకాయ పులుసు. అది బెండకాయ పులుసు ఈరోజు చపాతీలోకి బాగానే ఉంటుందండి. ఏ కర్రీ అయినా చపాతీలోకి బాగానే ఉంటుంది. అదనమాట.
కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా, చిన్న సపోర్ట్ అయితే చేయండి. డిన్నర్ చేయండి, హెల్దీగా ఉండండి. వీడియోస్ నచ్చితే చిన్న లైక్ అయితే మర్చిపోకండి, ఓకేనా? మేమైతే ఇంకా అయిపోవచ్చింది. ఈ చపాతీ ప్యాకెట్లో అయితే దాదాపు 10 ఉంటాయి. ప్రైస్ అయితే ఉందన్నమాట. మామూలుగా అయితే 2 ప్యాకెట్లు తెచ్చుకోవాలి. నలుగురు ఉన్నాం కదా, అంటే 1.5 ప్యాకెట్ పట్టిద్ది అనమాట మాకు. ఇంకా ఒక 5-6 మిగులుతాయి కదా, ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఈ ప్యాకెట్ రేపు మార్నింగ్ ఏదో ఒక కర్రీ చేసుకొని తినేయచ్చు. కాకపోతే ఈరోజు ఒక ప్యాకెటే తెచ్చుకున్నాం, ఎందుకంటే రైస్ కొంచెం ఉందన్నమాట. తలా కాస్త రైస్, చపాతీ. నాకు నిజంగా నిన్న ఒక్కరోజు కూలర్ లేకపోతే తలనొప్పి వచ్చేసింది, బాగా తలనొప్పిగా ఉంది అదనమాట. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ 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 బాయ్. గుడ్ నైట్ అందరికీ, బాయ్.